ఇది మీ వైఫల్యం కాదా? మీ ప్రభుత్వ వైఫల్యం కాదా? దేవుడితో రాజకీయం చేసేటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు సార్? ఎక్కడున్నారు? ఐఎమ్ అన్ అన్అపాలజెటిక్ హిందూ అని మైకులు పగిలిపోయేలా అరిచారు కదా సార్ ఆ రోజున. డీసీఎం సార్, యూ మస్ట్ అపాలజైజ్. You must apologize all the devotees and their families in Tirumala. It's high time now. లేకపోతే మొన్న గేమ్ చేంజర్ ఈవెంట్ లో జరిగిన దుర్ఘటనని గత ప్రభుత్వంపై మళ్లీ చేసి మీరు ప్రచారం చేసినటువంటి అబద్ధాల్లాగా ఇప్పుడు ఈ సంఘటనని కూడా గత ప్రభుత్వంపై ఎలా డైవర్ట్ చేయాలా అనే ఆలోచనలో ఉన్నారా? నేను తెలియకడుతున్నాను. ఐఎమ్ సారీ. బాగుందండి, అంతా బాగుంది. 90 కౌంటర్లు ఏర్పాటు చేశాము రకరకాల ప్లేసుల్లో అని మీరు అనౌన్స్ చేశారు. చాలా సంతోషం. ఉదయం 5 గంటల నుంచి టికెట్లు అవైలబుల్ గా ఉంటాయి అని చెప్పారు. చాలా ఆనందం. అది వినగానే ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవాలని కొన్ని కోట్ల మంది భక్తులు రకరకాల ప్రాంతాల నుంచి ఎంతో ఆనందంతో, ఆతృతతో, ఉత్సాహంగా కొండపైకి చేరుకున్నారు. కానీ మీ ప్రభుత్వ వైఫల్యం వల్ల, మీరు చేసిన ఏర్పాట్లలో లోపం ఉండటం వల్ల ఈ రోజున విష్ణు నివాసం వద్ద కావచ్చు, బైరాగపెట్టడి వాళ్ళ వద్ద కావచ్చు, ఇంకా రకరకాల ప్లేసెస్ లో ఎంత తొక్కిసలాటాలు జరిగాయండి. చూస్తే 6 ప్రాణాలు పోయాయి, 40 మంది తీవ్రంగా గాయాల పాలయ్యారు. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఈ కూటమి ప్రభుత్వం అంటే క్యూ లైన్ మేనేజ్మెంట్ ఫెయిల్డ్, జీఎస్టీ ఫెయిల్డ్, డెవలప్మెంట్ ఫెయిల్డ్, లా అండ్ ఆర్డర్ ఫెయిల్డ్. ఈ రోజున ఆ ఏడుకొండలవాడి సాక్షిగా కూటమి గవర్నమెంట్ ఫెయిల్డ్. తిరుమల కొండపై జరిగిన ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి